హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీమ్ డిఎస్సి. ఈరోజు మనం 5th క్లాస్ ఈవీఎస్ నుండి ఆనకట్టల గురించి నేర్చుకుందాము. ఫస్ట్ ధవళేశ్వరం ఆనకట్ట. దీనిని సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారు కట్టించారు. ఈయన బ్రిటిష్ కాలంలో నీటిపారుదల శాఖ ఇంజనీర్గా పనిచేశారు. అయితే ధవళేశ్వరం ఆనకట్టను గోదావరి నదిపై కట్టారు. ఇది తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్యలో ఉంటుంది. ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం నుండి పశ్చిమ గోదావరి జిల్లా విద్యేశ్వరం మధ్యలో కట్టారు. నెక్స్ట్ నాగార్జున సాగర్ ఆనకట్ట. దీనిని 1967లో కృష్ణానదిపై నిర్మించారు. ఇది ఏపీ మరియు తెలంగాణ మధ్యలో నిర్మించారు. ఏపీలో పల్నాడు జిల్లా, తెలంగాణలో నల్గొండ జిల్లాల మధ్యలో నిర్మించారు. అయితే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రెండు పేర్లలో పల్నాడు, నల్గొండ, లా అనేది మిడిల్లో వస్తుంది. పల్నాడు, నల్గొండ ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆనకట్టకు 2 కాలువలు ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కాలువ గురించి నేర్చుకుందాము. లెఫ్ట్ సైడ్ కాలువని లాల్ బహదూర్ కాలువ అని పిలుస్తారు. లెఫ్ట్ సైడ్ లాల్ బహదూర్ కాలువ, లెఫ్ట్ సైడ్ లాల్ బహదూర్, ఇలా లా వచ్చింది కాబట్టి ఇలా అసోసియేట్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రైట్ సైడ్ కుడివైపు కాలువనే జవహర్ కాలువ అని పిలుస్తారు. లెఫ్ట్ సైడ్ లాల్ బహదూర్ కాలువ, రైట్ సైడ్ జవహర్ కాలువ. నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్. ఇది ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో కృష్ణానదిపై ఉందన్నమాట. దీని పొడవు 1.2 కిలోమీటర్స్. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల మధ్యలో విస్తరించి ఉందన్నమాట. అయితే దీనిని 1957లో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రారంభించారు. అందుకే దీనికి ప్రకాశం బ్యారేజ్ అనే పేరు వచ్చింది. అయితే ఇక్కడ ఇయర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకి బాగా తెలిసిన ఇయర్ 1947 మనకి స్వాతంత్రం వచ్చింది. నెక్స్ట్ 10 ఇయర్స్ 1957లో ప్రకాశం బ్యారేజ్ని ప్రారంభించారు. నెక్స్ట్ 10 ఇయర్స్ గ్యాప్లో 1967 నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మించారు. ఇలా గుర్తుపెట్టుకుంటే బాగా గుర్తుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.